ఎంఆర్ఎఫ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఆమ్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగింది కదా ఆ ప్రమాదం. చాలా విషాదకరమైన సంఘటన. అవునండి, నిజంగా విమానయాన రంగంలో ఇదొక పెద్ద షాక్. ఇప్పుడు మన దగ్గరున్న సమాచారం బట్టి అసలేం జరిగిందో కొంచెం వివరంగా చూద్దాం. అంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చాలా సేఫ్ అంటారు కదా, మరి అది ఎందుకలా కూలిపోయింది అనేది పెద్ద ప్రశ్న. కరెక్ట్. ప్రమాదంలో ఉన్న విమానం VT-ANB. దాని వయస్సు సుమారు 11 ఏళ్లుంటుంది. 2014లో వచ్చింది ఎయిర్ ఇండియాకి. దీనికి సంబంధించి కొన్ని పాత ఇష్యూస్ కూడా ఉన్నాయిలేండి. అవునా, ఏంటవి? 2021లో టర్కీలో ఫ్యూయల్ లీక్ అయ్యి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలాగే అప్పుడప్పుడు బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వడం, విండ్స్క్రీల్డ్ క్రాక్స్ రావడం ఇలాంటివి కూడా రిపోర్ట్ అయ్యాయి గతంలో. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంటే. సరే, మరి ప్రమాదం జరిగిన రోజు, ఆ రోజు ఏం జరిగింది? అది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది కదా? అవును, అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్. టేకాఫ్కి ముందే కొందరు ప్యాసింజర్స్ ఏసీ పనిచేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ఆన్ అవ్వలేదు అని చెప్పారట. ఇది రాబోయే పెద్ద సమస్యకు ఏమైనా సూచన అంటారా? అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ టేకాఫ్ అయ్యాక జరిగినవి మాత్రం చాలా అసాధారణమని చెప్పాలి. మధ్యాహ్నం 1:38కి టేకాఫ్ అయింది, కానీ ల్యాండింగ్ గియర్ పైకి వెళ్లలేదు. ఓహ్, అలాగే వింగ్ ఫ్లాప్స్ కూడా, అవి కూడా ముడుచుకోలేదన్నమాట. సరే. దాదాపు ఒక 625 అడుగుల ఎత్తుకు చేరిందో లేదో వెంటనే థ్రస్ట్ పోయింది. అంటే ఇంజిన్ల నుంచి పవర్ పూర్తిగా కట్టయిపోయింది. వెంటనే పైలట్స్ మేడే కాల్ ఇచ్చారు, అంటే అత్యవసర పరిస్థితి అని. అబ్బా, అంటే టేకాఫ్ అయిన 34 సెకండ్ల లోపే మొత్తం జరిగిపోయిందా? అంతే. 34 సెకండ్లలో ఆ విమానం అక్కడే దగ్గర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. పెద్ద మంటలు. వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఆ ఒక్కరు విశ్వాస్ కుమార్ రమేష్, తను ఎలా బయటపడ్డారు? తను ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చున్నాడు. అదృష్టవశాత్తు తను మాత్రమే బ్రతికాడు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యాయి. 300 మందికి పైగా ఫైర్ ఫైటర్సు, NDRF, ఆర్మీ అందరూ వచ్చారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మూసేసి ఉంటారు కదా? అవును, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆపేశారు. రోడ్లన్నీ క్లియర్ చేశారు సహాయక చర్యల కోసం. ఇంత ఘోరం జరిగిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు ఎలా జరుగుతోంది? ఏమైనా ఆధారాలు దొరికాయా? దొరికాయండి. ఆ బ్లాక్ బాక్సులు అంటారు కదా, అవి రికవర్ చేశారు. ఓ, CVR ఇంకా FTR రెండూనా? అవును, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ రెండూ దొరికాయి. వాటినిప్పుడు అనలైజ్ చేస్తున్నారు. మన AIB అంటే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు లీడ్ చేస్తున్నారు దర్యాప్తు. UK ఇంకా US NTSB వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ ల్యాండింగ్ గేర్, ఫ్లాప్స్ సమస్యలు రేడార్ డేటాలో కన్ఫర్మ్ అయ్యాయా? అవును, అది కన్ఫర్మ్ అయింది. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఎమర్జెన్సీ RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అది డిప్లాయ్ అయినట్టు కొన్ని వీడియోల్లో కనిపించింది. RAT అంటే అదేంటి? అది విమానానికి మెయిన్ పవర్ మొత్తం పోయినప్పుడు, అంటే కంప్లీట్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆటోమేటిక్గా బయటకొచ్చి గాలి ప్రెషర్తో కొంచెం పవర్ జనరేట్ చేస్తుంది, కనీసం బేసిక్ కంట్రోల్స్ పనిచేయడానికి. ఓ, అంటే మొత్తం పవర్ పోయిందనే దానికి ఇది బలమైన సూచన. ఖచ్చితంగా. ఇది కేవలం ఇంజిన్ ఫెయిల్యూర్ కాదు, మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తోంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఎందుకిలా అయ్యింది? పైలట్ ఎర్రర్ అంటారా, కాని వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అంటున్నారు. అవును, పైలట్లు అనుభవజ్ఞులే. పైగా కాక్పిట్లో అలారమ్స్ కూడా మోగినట్టు తెలుస్తోంది. సో పైలట్ ఎర్రర్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువే అనిపిస్తోంది ప్రాథమికంగా. ప్రస్తుతం ఎక్కువగా అనుమానిస్తున్నది డ్యుయల్ ఇంజిన్ ఫెయిల్యూర్, అంటే 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం. అదెలా సాధ్యం? 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం? అదే $1 మిలియన్ ప్రశ్న. ఇంధనంలో కల్తీ ఏమైనా జరిగిందా అని చూస్తున్నారు. అంటే నీళ్లు కరవడం, లేక మైక్రోబ్స్, లేదా పొరపాటున DEF లాంటివి కలవడం. DF అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ట్రక్కులో వాడతారు. అది పొరపాటున కలిస్తే ఇంజిన్లు ఫెయిల్ అవుతాయి. లేదా కంప్లీట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇంజిన్ కంట్రోల్స్ పోయి ఉండొచ్చు. స్టార్టర్ జనరేటర్ ఫెయిల్ అయితే ఇంజిన్లకు కమాండ్స్ వెళ్ళవు. డ్రీమ్లైనర్లలో ఆ పాత బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి కదా, బహుశా అలాంటి సిస్టమ్ వైడ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని కూడా చూస్తున్నారు. బోయింగ్ క్వాలిటీ గురించి, ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ గురించి కూడా చాలా వార్తలొస్తున్నాయి కదా? అవును, ఆ యాంగిల్స్ కూడా చాలా ముఖ్యం.
బోయింగ్ మీద గతంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదని, ముఖ్యంగా 787 తయారీలో కొన్ని లోపాలున్నాయని ఆరోపణలున్నాయి. ఆ లిథియం బ్యాటరీ సమస్యలు గుర్తున్నాయి కదా. గుర్తున్నాయి. అలాగే ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్, పైలట్ల అలసట, డీజీసీఏ పర్యవేక్షణ, వీటి మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇవన్నీ దర్యాప్తులో భాగమే. వీటితో పాటు ఇంకా బర్డ్ హిట్, సైబర్ అటాక్ లాంటివి కూడా పరిశీలిస్తున్నారా? అవును, అవన్నీ రూలౌట్ చేయాలి కదా. బర్డ్ హిట్, సైబర్ అటాక్, ఫ్లాప్స్ సరిగా వాడకపోవడం, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది. ఏది ఏమైనా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కి ఇదే ఫస్ట్ ఫేటల్ క్రాష్ కదా. ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయింది? సహజంగానే ఇది పెద్ద కుదుపు. బోయింగ్ స్టాక్ ప్రైస్ సుమారు 9% పడిపోయింది వెంటనే. వాళ్ల ఎక్స్పర్ట్స్ టీమ్ని పంపారు ఇండియాకి. ఎయిర్ ఇండియా AI 171172 సర్వీసుల్ని ప్రస్తుతానికి ఆపేసింది. డీజీసీఏ కూడా దేశంలోని మిగతా 787 విమానాలన్నింటినీ తనిఖీ చేయమని ఆదేశించింది. ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు రావచ్చు? ప్రిలిమినరీ రిపోర్ట్ బహుశా జూలై 12, 2025 కల్లా రావచ్చు. కానీ ఫుల్ రిపోర్ట్కి కనీసం 1 సంవత్సరం పడుతుంది ప్రస్తుతానికి చూస్తుంటే. ఇది ఒక్క కారణం వల్ల జరిగింది కాదనిపిస్తోంది. అంటే మెకానికల్ ఫెయిల్యూర్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, మెయింటెనెన్స్ లోపాలు, పర్యవేక్షణ లోపాలు, ఇలా ఒకదాని తర్వాతొకటి జరిగిన వైఫల్యాల గొలుసుకట్టు చర్యలా ఉంది. అంటే AI 171 కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, ఇది మొత్తం ఏవియేషన్ సేఫ్టీ సిస్టమ్కి ఒక వార్నింగ్ బెల్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఏవియేషన్ సేఫ్టీ అనేది చాలా డెలికేట్ విషయం. ఇంజనీరింగ్, ఆపరేషన్స్, రెగ్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఫ్యూయల్ క్వాలిటీ చెక్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ఇంకా ఎక్కువ రిడండెన్సీ, మెయింటెనెన్స్ ఆడిట్స్ ఇంకా స్ట్రిక్ట్గా చేయడం, ఇవన్నీ అవసరం. విమానయానం జనరల్గా సేఫ్ అయినప్పటికీ ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే సిస్టంలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణలో మాతో పాటు సమయం గడిపినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా MRFF టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా చూడండి.